మసాలా వంకాయ కర్రీ చేశానండి. అది ప్రాసెస్ ఏంటో చూపిస్తాను నేను ఇప్పుడు. మసాలా వంకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం కదా, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఈజీ, సింపుల్, చాలా టేస్టీ కర్రీ అండి. వంకాయలు మనం ఫస్ట్ వాటర్లో కడిగేసుకొని దానికి కావాల్సిన మసాలా దినుసులు తీసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, చింతపండు, అవన్నీ వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక చూపించిన మసాలాలన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత మనం వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అదే గిన్నెలో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వేసినాక ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, ఒక 3 మినిట్స్ ఇలానే స్టవ్ పైన ఉంచేసి దాంట్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు తీసుకున్నానండి నేనైతే. రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కూడా 2-3 మినిట్స్ ఉంచి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దాంట్లో యాడ్ చేయాలండి. దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని చూసుకొని వాటర్ కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ కూడా వేయద్దు. ఆ గ్రేవీలో 3 స్పూన్స్ కారం పొడి, ఒక 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర 2 కలిపి నేను మిక్సీ చేసుకొని పెట్టుకుంటాను. ఆ పొడి కూడా వేసాను. అది 5 మినిట్స్ మగ్గాక దాంట్లో మనం ముందు బాయిల్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు దాంట్లో వేసేయాలండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇప్పుడు మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి.